హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు మేము చికెన్ బిర్యానీని రైస్ కుక్కర్లో ఎలా చేస్తామో చూపించబోతున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఎలా చేయాలో చూపించడానికి ముందుగా మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి కావాల్సిన రెసిపీస్, హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ బిర్యానీకి ఒక బౌల్ తీసుకొని అందులో నేను మీకు చూపిస్తున్నాను 4 జాయింట్స్ ఉన్నాయి ఇందులో. మిగిలిన నార్మల్ పీసెస్ తీసుకున్నాను చికెన్. సో వాటిని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత మీరు ఎంతైతే కారం వేసుకుంటారో అంత మీరు యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసాను కారము. తర్వాత వచ్చేసి ఆచి చికెన్ మసాలా 1 స్పూన్ వేస్తున్నాను ఇక్కడ నేను. మళ్ళీ నేను బిర్యానీకి మసాలా వేయిస్తాను కదా, అప్పుడు 1 స్పూన్ వేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా పౌడర్ 1 స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. ఇంకొక స్పూన్ బిర్యానీ మసాలా వేయించేటప్పుడు వేయిస్తాను. ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి హోమ్ మేడ్. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని కొంచెం లైట్గా హీట్ చేసి పౌడర్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కారం 3 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. ఆరిగానో ఉంటుంది కదా, దాన్ని నేను ఒక 1/2 టీ స్పూన్ ఇందులో అయితే యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. ఇందులో పెరుగు మాత్రం మీగడ పెరుగు వేసుకుంటే టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతుందో, తప్పకుండా మీగడ పెరుగు మాత్రమే వేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో వీటన్నిటిని నేను చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. అంటే మనం ఇక్కడ గరిటెతో కూడా చేయొచ్చు, బట్ ముక్క లోపల దాకా వెళ్ళాలి అంటే ఉప్పు, కారం, అన్ని మసాలాలు కూడా వెళ్ళాలంటే కంపల్సరీ మనం అట్లా హ్యాండ్తో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తేనే ముక్క లోపల వరకు వెళ్తున్నాయి ఫ్లేవర్స్ అన్నీ. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక లెమన్ని తీసుకున్నాను. ఈ లెమన్ని కట్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా అందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను. దీన్ని మనము మొత్తం ఇట్లా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనము బిర్యానీ చేయడానికి ఒక 1 అవర్ ముందే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంటే అంత బాగా ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి అంత టేస్టీగా ఉంటుంది. సో నచ్చితే మీరు ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువ కర్డ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఒక 2 స్పూన్సే వేసాను కర్డ్. ఇట్లా బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది, అంటే ప్రతి ముక్కకి కూడా మసాలా మొత్తం పట్టాలి. సో ఇట్లా పట్టిన తర్వాత మన పీసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా ముక్కలకి త్వరగా పడుతుందనమాట మసాలాలన్నీ. ఆ తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు చూస్తున్న ఆ గ్లాస్తో నేను 5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వీటిని మంచిగా వాష్ చేసుకొని నచ్చితే నానపెట్టుకోండి, లేదంటే నానపెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. సో మనం బిర్యానీ చేయడానికి 2 టొమాటోలు, 2 ఆనియన్స్, బిర్యానీ కావాల్సిన దినుసులు, పుదీనా, క్యారెట్, జీడిపప్పు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. జీడిపప్పు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిర్చి నేను అసలు కట్ చేయను, ఎందుకంటే కొంచెం మంట అది తెలుస్తుందని చెప్పి ఎప్పుడు బిర్యానీకి నేను కట్ చేయను. ఉన్న వాటిలో చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి డైరెక్ట్గా వేసేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ గీ వేసాను. బిర్యానీ గీతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ ఆఫ్ గీని ఇప్పుడు వేసి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటరు కుక్కర్ లిడ్ పెట్టడానికి ముందు 3 స్పూన్స్ ఆఫ్ గీని నేను మళ్ళీ యాడ్ చేస్తాను. కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేస్తాను. సో అందుకే నేను ఇక్కడ 2 స్పూన్సే వేసాను అనమాట గీ. ఆ తర్వాత జీడిపప్పు, బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, టొమాటో, గ్రీన్ చిల్లీ, వీటన్నిటిని అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బిర్యానీలో నేనైతే పుదీనా ఆకు జస్ట్ కొంచెమే వేస్తాను. 5 to 6 లీవ్స్ ఆఫ్ మింట్ మాత్రమే నేను యాడ్ చేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఒకసారి నేను ఇట్లా బిర్యానీ చేస్తూ కొంచెం ఎక్కువ వేసాను పుదీనా, అసలు టేస్టే లేదు.
అప్పటి నుంచి నాకు కొంచెం భయం. అందుకే కొంచెమే వేస్తాను పుదీనా. తర్వాత వచ్చేసి కొత్తిమీర మాత్రం చాలా వేస్తాను. చేతి నిండా తీసుకొని ఒకేసారి వేయను. నాకు ఎప్పుడు వేయాలనిపిస్తే అప్పుడు వాటర్ వేసిన తర్వాత వేస్తాను. లిడ్ క్లోజ్ చేయబోయే ముందు స్ప్రింకిల్ చేసి లిడ్ క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం ఆల్రెడీ ఇందాక చికెన్ మ్యారినేషన్‌లో వేసాం కదా! అందుకే ఇక్కడ నేను ఒక స్పూన్ వేసాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ఆచి మసాలా పౌడర్ వేసాను. ఆ తర్వాత అన్నిటిని బాగా వేయించుకొని ఇక్కడ మనకు అడుగు పట్టినట్టు కనిపిస్తుంది కానీ కుక్కరు ఏం పర్లేదు. మనం ఎప్పుడైతే చికెన్ వేస్తామో అడుగు పట్టింది మొత్తం వచ్చేస్తది. నార్మల్‌గా ఉంటుంది. సో, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్‌ని నేనైతే ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో వేసేసాను. సో, ఈ ముక్కలన్నిటికి బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుంటాయన్నమాట. సో, అది వేసుకున్న తర్వాత నేను ఆ గిన్నెలో మనం కలుపుకున్నయి ఉంటాయి కదా! ఆ మసాలా అయన్నీ వాటన్నిటిలో కొంచెం వాటర్ ఏసి తొలిపి వేసుకుంటున్నాను. సో, ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసి నేను ఇలా ఉంచి ఇందాక అడుగు పట్టింది కదా కుక్కర్‌కి. ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఆ చికెన్ మొత్తం ఉడికేసరికి ఏమీ ఉండదండి. అడుగు పట్టడం మొత్తం నార్మల్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము చికెన్‌ని 75% కుక్ చేసుకోవాలి. సో, మనం ఆ గిన్నెని తొలిపి పోసుకున్న వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌తో మనం సిమ్‌లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి చికెన్‌ని. చికెన్‌లో నుండే మనకి వాటర్ వస్తుంది. దాంతోనే కుక్ అయిపోతుంది. కుక్కర్ లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేసి నార్మల్‌గానే కుక్ చేసుకోవచ్చు. సో, చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత మనకి చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఆ తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి అందులో. అందులో కొంచెం వాటర్ ఉన్న లైక్ గ్రేవీ టైప్‌లో ఉన్న మనం రైస్ వేసుకున్నప్పుడు కొంచెం ముద్ద ముద్ద అయిపోతుంది. సో, ఈ బాస్మతి రైస్‌కి ఎసురు చాలా జాగ్రత్తగా మనం చూసుకొని కుక్ చేసుకోవాలి బిర్యానీనైతే. ఇది మొత్తం కూడా ఎసురు మీద డిపెండ్ అయి ఉంటుంది. బాస్మతి రైస్ మనకి పొడి పొడిగా రావాలి అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి చికెన్ చెక్ చేసుకోండి ఒకసారి ముక్క పట్టుకొని 75% కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నాకు చూడండి అది ఒక జస్ట్ ఒక ఫ్రైలా కనిపిస్తుంది కదా! సో, అలా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే వాటర్ మొత్తం వంపేసినటువంటి ఈ బియ్యాన్ని నేను తీసుకున్నాను. అందులో మనం నానబెట్టుకున్నాం కదా! ఆ బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం వంపుకొని నేను ఇందులో ఎసురేం పెట్టకుండా జస్ట్ చికెన్ కర్రీలా చేసుకున్నాం కదా! అందులో వేసేసి నేను ఒకసారి జస్ట్ మొత్తం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచితే కొంచెం అందులో ఉన్న ఫ్లేవర్స్ రైస్‌కి కూడా పట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూస్తున్న గ్లాస్‌తో నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా! ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ల చొప్పున 5 2 జార్ 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాల. అయితే ఇక్కడ నేను సోక్ చేశాను బాస్మతి రైస్‌ని. కాబట్టి సోక్ చేయలేదనుకోండి, ఆ 10 గ్లాసెస్‌లో 2 గ్లాసెస్‌ని తగ్గించి 8 గ్లాసెస్ తీసుకోవాలి. అదే నానబెట్టుకున్నామనుకోండి ఒక 3 గ్లాసెస్ తగ్గిచ్చేసి 7 గ్లాసెస్ తీసుకోవాలి మనం. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది కుక్కర్‌లో. కుక్కర్‌లో కాకుండా నార్మల్ దాంట్లో మనం చేసామనుకోండి 7 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం నానబెడితే. నానపెట్టకుండా అనుకోండి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మనం. లేదా 8 గ్లాసెస్ వాటర్ కంప్లీట్‌గా పోసి నార్మల్ గిన్నెలో మనం వండితే. ఆహ్, ఒక పావు గ్లాస్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా మీకు, ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తానని. 3 స్పూన్స్ ఆఫ్ ఘీనైతే నేను ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలో మనం కుక్కర్ లిడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో, మన టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. అసలు మీరు ఏ చికెన్ పీస్ పట్టుకున్నా అన్నిటికి మంచిగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి సూపర్ టేస్ట్‌గా ఉంది. తప్పకుండా మీరు కూడా ఈ యమ్మీ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.